దానివల్ల నువ్వు సిల్లీ మిస్టేక్స్ ఏం చేస్తుందో తెలుస్తుంది, నీ ఎగ్జాక్ట్లీ నీకు ర్యాంకింగ్ సిస్టమ్ నీకు ర్యాంక్ ఎంత వస్తుందో తెలుస్తుంది, నీ యాక్యురసీ ఎంతో తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తుంది. అంటిల్ అన్లెస్ అవర్ అయ్యేంత వరకు నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళకూడదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ ఆల్ వన్స్ అగైన్ ఇంకొక వీడియోలో. సో ఈ రోజు సెషన్ లో మనం చూడబోతున్న టాపిక్ వచ్చేసరికి ఏపీ అండ్ టీజీ స్టూడెంట్స్ ఎవరైతే టీజీ అండ్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ మీకు ఈ వీడియో చూడొచ్చు. ఓకే, సో ఇంకా ఇలాంటి టాపిక్ మీద డీటెయిల్గా ఇంకేదైనా మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆ టాపిక్ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను డెఫినెట్గా వీడియో ట్రై చేయడానికి చేస్తాను. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా యూ కెన్ రీచ్ అవుట్ మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదు అంటే నా హలో మాస్టారు అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ మీరు నాకు పర్సనల్గా డిఎం చేసుకోవచ్చు. ఓకే, ఈ టాపిక్ రిలేటెడ్ కానీ ఎనీ అదర్ టాపిక్ రిలేటెడ్ కానీ. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు హెల్ప్ అవుట్ చేస్తాను, లేదు తెలియకుండా కనుక్కొని చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే చల్, సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, చాలా మందికి డ్రీమ్ ఏదైతే ఉందో, సో ఐఐటీస్లో ఎన్ఐటీస్లో ఇంజనీరింగ్ డిగ్రీ పొందాలని చెప్పి, సో అక్కడ అడ్మిషన్ దొరకాలని చెప్పి. అసలు మెయిన్స్ ఎందుకు రాయాలి అండ్ మెయిన్స్ ఎవరు రాయొచ్చు, అడ్వాన్స్ ఎవరు రాయొచ్చు, మెయిన్ రాస్తే ఏంటో మీకు తెలుసు, బట్ కొంతమందికి స్టిల్ ఆ బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తూ ఉంటాయి నా దగ్గరికి. సో ఆ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. చల్, ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ దట్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఎందుకు రాయాలి ఈ కాన్సెప్ట్లోకి చూద్దాం. సో మెయిన్స్ అండ్ అడ్వాన్స్లోకి వచ్చేసరికి ఇందులో జేఈ మెయిన్స్ ఏదైతే ఉందో జేఈ ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. సో ఒకటి మెయిన్స్, ఇంకొకటి అడ్వాన్స్. సో మెయిన్స్ ఏంటంటే, సో ఫస్ట్ 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. ఇది 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఓకే, ఇది ఒకటేసారి కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఇది ఏదైతే అడ్వాన్స్ ఏదైతే ఉందో ఓన్లీ 1 అటెంప్ట్ ఉంటుంది, 1 సెషన్ ఉంటుంది. 1 సెషన్ అంటే ఒకటే టైం. ఎవ్రీ ఇయర్లో ఇది 2 రాసుకోవచ్చు. అందులో బెస్ట్ ఏదైతే వస్తుందో అది జనవరి అండ్ ఏప్రిల్ అటెంప్ట్ ఏదైతే ఉందో అవి. ఓకే, సో మెయిన్స్ రాస్తే ఏంటి అడ్వాంటేజ్ అంటే, మీరు ఫస్ట్ ఈ పర్సంటేజ్ని పెట్టి అడ్వాన్స్ రాయగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు అడ్వాన్స్ మళ్ళీ రావడానికి లేదు. సో ఇక్కడున్న క్రైటీరియాని బేస్ చేసుకుని ఏదైతే ఉందో ఇక్కడికి వస్తారు మీరు. దెన్ ఆఫ్టర్ దాట్ ఇందులో జస్ట్ మీరు మెయిన్స్ క్వాలిఫై అయినా, మెయిన్స్లో మంచి పర్సంటేజ్ వచ్చినా దాన్ని బట్టి మీకు అడ్మిషన్స్ వస్తాయి. ఎక్కడెక్కడ ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో, టాప్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు అడ్మిషన్ దొరికేస్తాయి. అడ్వాన్స్ ఇస్ ఐఐటీస్లో ఏదైతే ఉందో చూసారా, ఐఐటీస్లో. సో ఈ ఐఐటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఐటీస్లో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ చేసి బయటికి రావడం ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఓకే, సో దీంతో పోల్చుకుంటే దీని లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ సింపుల్ క్రైటీరియా. సో ఇయర్లీ ఇది 2 కండక్ట్ చేస్తారు, ఇది 1 టైం మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇక్కడ క్రైటీరియాని బేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సార్ డైరెక్ట్ నేను ఇది రాస్తానంటే కుదరదు. ఓకే, ఇది తెలుసు మీకు, బట్ స్టిల్ తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఓకే, నౌ హియర్ స్ట్రాటజీ. సార్ ఏ అప్రోచ్లో వెళ్ళాలి, మనం ఎలా స్టార్ట్ చేయాలి సార్, అసలు జేఈ ఏంటో తెలుసుకున్నాను నేను ఇప్పుడు. ఓకే సార్, మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను? సో నాకు ఒక పర్టికులర్ స్ట్రాటజీ చెప్పండి, ఏమేమి స్టెప్స్ నేను ఫాలో అవ్వాలి టు క్రాక్ దిస్ ఎగ్జామ్. షార్ట్ అండ్ స్వీట్గా, మీ టైం ఏం వేస్ట్ చేయకుండా నేను తీసుకుంటాను. బట్ డీటెయిల్గా ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి కానీ ఏదైనా వీడియో కావాలి, ఇంకా డీటెయిల్గా ఈ టాపిక్ మీద చెప్పండి అంటే నేను చెప్తాను. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే చలో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ ఇది సిలబస్ గురించి తెలుసుకోండి. సిలబస్ ఏంటి? ఓకే, సిలబస్ ఏంటి? దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ వన్ నీడ్స్ టు బి నో దట్. సో ఫస్ట్ ఎంపీసీ, ఇందులో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 ఉంటాయి. ఓకే, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా పర్ ఈచ్ సబ్జెక్ట్స్ నుంచి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సో ఈచ్ సబ్జెక్ట్ నుంచి 20+5 ఇవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయిపోయాయి? 75 క్వశ్చన్స్ అయిపోయాయి. 75 క్వశ్చన్స్. సార్ 20+5 ఏంటి, దీంట్లో ఏదైనా డిఫరెంట్ ఉందా అంటే 20 ఏదైతే ఉందో మల్టిపుల్ ఎంసీక్యూస్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. అండ్ ఈ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో న్యూమరికల్ ఆన్సర్ టైప్స్ క్వశ్చన్స్ కానీ, మల్టిపుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఏదైతే ఉందో అవి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈచ్ క్వశ్చన్ కి క్యారీస్ విల్ బి ద హౌ మెనీ మార్క్స్? +4 -1 చూసుకోండి. +4 -1 అంటే ఎంత వస్తుంది మీకు? మల్టిప్లై విత్ దట్ 4, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. యూ విల్ గెట్ అరౌండ్ 300 మార్క్స్ పేపర్. ఓకే రైట్, ఇది పేపర్ బేసిక్ సిలబస్ ప్యాటర్న్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, నీకు అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్ ప్రయారిటీ ఉంది. సార్ నాకు మ్యాథ్స్ ఒకటే వస్తుంది, నేను క్రాక్ చేయగలను అంటే లేదు, పాసిబిలిటీ చెక్ చేసుకో. సో ఫిజిక్స్ కూడా చేయగలగాలి, కెమిస్ట్రీ కూడా చేయాలి. ఇది బేసిక్ థింగ్ యూ నీడ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే డన్. సో సిలబస్ తీసేసుకోండి, పెట్టేసుకోండి ఒక దగ్గర. చలో, ఇప్పుడు ఎప్పుడైతే నాకు సిలబస్ తీసేసుకున్నానో బెటర్ టు టేక్ అ ప్రింట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, బెటర్ టు టేక్ ప్రింట్ అవుట్ ఆఫ్ ఇట్. చలో నెక్స్ట్, ఇప్పుడు లెట్ us మూవ్ ఆన్ టు దట్. ఓకే, ఇప్పుడు నాకు సిలబస్ తెలిసిపోయింది. ఫస్ట్ నేను ఏం చేయాలి? ఐ వాంట్ టు ఫోకస్ ఏంటి?
ఎలా ఫోకస్ చేయాలి. ఇప్పుడు 10th క్లాస్ వరకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ప్రిపేర్ అయ్యి ఉంటారు. కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ ఉంటారు. కొంతమంది 8th అండ్ 9th క్లాస్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు ఈ జర్నీకి. లేదు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు వీళ్ళు కూడా ఉంటారు. సో ఆల్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. ఫస్ట్ వాట్ యూ నీడ్ టు నో హియర్, ఫస్ట్ థింగ్ ఇక్కడ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సిలబస్ తెలుసుకున్న తర్వాత ప్యాటర్న్ కూడా అయిపోయింది కదా. ఎస్, ఇది ప్యాటర్న్. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు దట్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ అయ్యి ఈ కాన్సెప్ట్స్ నువ్వు ఎలా నేర్చుకుంటావు అంటే, సో ఇక్కడ నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈదర్ ఆఫ్లైన్లో నీకు కాలేజ్లో చెప్తూ ఉండొచ్చు, లేదు అంటే ఆన్లైన్. సో ఈ ఆన్లైన్లో కూడా రెండు రకాల ఆపర్చునిటీస్ దొరికిస్తాయి నీకు, ఫ్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెయిడ్ బ్యాచెస్ ఏదైనా తీసుకోవాలా, పెయిడ్ బ్యాచెస్. ఓకే, సో నన్ను అడిగితే సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఆఫ్లైన్లో మీరు ఎక్కడైనా ప్రిపేర్ అవుతూ ఉంటే డెఫినెట్గా సో మీరు ఒక మంచిగా అంటే ప్రాపర్ మంచి ఇన్స్టిట్యూషన్ కానీ మంచి కోచింగ్ సెంటర్ కానీ ఉంటే వాళ్ళు మమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తూ ఉంటే టైం టు టైం మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో నేను ఆఫ్లైన్కి వెళ్ళగలుగుతాను అంటే ఓకే. బట్ కొంతమంది ఇక్కడ చాలా హై ఫీజు ఉండొచ్చు, లేదా అవైలబిలిటీ ఆఫ్ ఏ ప్రాపర్ ఆఫ్లైన్ సెంటర్ ఉండకపోవచ్చు. వాళ్ళంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆన్లైన్ షిఫ్ట్ అవ్వాలి. ఓకే, చలో ఆన్లైన్ షిఫ్ట్ అయినప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే చెప్తున్నాను కదా, నేను ఆల్మోస్ట్ మీకు అన్ని కంటెంట్ ఏదైతే ఉందో తెలుగు కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు దొరికేస్తుంది. నేను చెప్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూట్యూబ్లో దొరికేస్తుంది. పెయిడ్ నేను కూడా ఇక్కడ కూడా నేను పెయిడ్ అఫోర్డ్ చేయగలను అంటే యూ కెన్ గో ఫర్ ద పెయిడ్. అక్కడ కూడా సిస్టమేటిక్గా నీకు క్లాసెస్ ఉంటాయి, నోట్స్ ప్రొవైడ్ చేస్తారు, డిపిపిస్ ఉంటాయి, పీవైక్యూస్ ప్రొవైడ్ చేస్తారు, కొన్ని బుక్స్ ప్రొవైడ్ చేస్తారు. నేను అఫోర్డ్ చేయగలను అనుకుంటే వెళ్ళిపో, లేదు అంటే ఫ్రీగా. సార్ కాకపోతే వన్ ఆఫ్ ద ఫ్రీ కంటెంట్ ఆబ్వియస్లీగా చాలా డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక ఛానల్లో నీకు కంప్లీట్గా ఈ టాపిక్ ఈ ఛానల్ అన్ని దొరికేస్తాయి ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి. బట్ ద ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఉంది నీకు. ఇక్కడ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఏదైతే ఉందో అది ఉంది. నేను క్లాస్ చెప్తున్నప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ అరే ఇది చేద్దాం, ఈ అమ్మాయితో చాట్ చేయడం, ఆ అబ్బాయితో చాట్ చేయడం. క్లాసెస్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా వింటున్నారో, రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారో, సో వాళ్ళు కూడా డిస్ట్రాక్ట్ అయిపోయి వాళ్ళతో చాట్ చేసుకోవడాలు, నీ ఐడి ఇవ్వు నా ఐడి, ఇలాంటి చాలా 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 మేజర్ ఇష్యూ ఉంది ఇక్కడ. లేదు ఆ డిస్ట్రాక్షన్ నేను చేయగలుగుతాను, ఆ డిస్ట్రాక్షన్లో నేను బయటపడగలుగుతాను, నేను నన్ను కన్సిస్టెన్సీగా ఉంచుకోగలుగుతాను, నేను డీవియేట్ అవ్వను అనుకుంటే ఈ ఫ్రీ రిసోర్సెస్ ఏదైతే యూజ్ చేసుకునో ఎస్ నువ్వు చెప్పచ్చు. నాకు ఒకసారి చెప్పండి మీరు ఏ టాపిక్ నుంచి ఏ ఛానల్ నుంచి ప్రిపేర్ అవ్వాలో, అలా నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. అండ్ అప్పట్లోపు మోస్ట్లీ నేను ట్రై చేస్తాను నా ప్లేలిస్ట్ నీకు మ్యాథ్స్ నేను కంప్లీట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఈ ఛానల్లో కానీ వేరే ఛానల్లో కానీ డెఫినెట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నా కంటెంట్ డెఫినెట్గా మీకు దొరికేస్తుంది. ఒక ప్రాపర్ ఆర్గనైజర్గా నాకు కావాలి సార్ ఇవ్వండి సార్ అంటే నేను ఇచ్చేస్తాను మీకు. ఆ షీట్ కానీ ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ ప్రాపర్ నోట్స్ ఇవన్నీ చేసి ఇస్తాను. లేదు నేను ఆ సెషన్స్ కంప్లీట్ చేయలేకుండా వేరే టీచర్స్ ఏదైతే ఉందో బెస్ట్ లెక్చర్స్ మీకు నేను పిక్ చేసి ఇస్తాను. బట్ మీకు నాకు ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దానికి చెప్పండి. ఓకే, సో ఇదొక్క ప్రాబ్లం, దీన్ని ఎలిమినేట్ చేశారనుకోండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ మీకున్న రిసోర్సెస్లో. చలో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని డీటెయిల్గా చాలా డీటెయిల్గా ప్రిపేర్ అవ్వాలి కాన్సెప్ట్స్. ఓకే, డీటెయిల్గా అంటే చాలా డీటెయిల్గా ఫ్రమ్ ద జీరో నుంచి ఆ బేసిక్ థింగ్ నుంచి ఫ్రమ్ ద హీరో వరకు ప్రిపేర్ అవ్వాలి. సార్ లేదు అంటే దీని అర్థం ఏంటి, చాలా మందికి హీరో టు జీరో అంటే అర్థం ఏంటో అర్థం కాదు. ఫర్ సపోజ్ దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్లో ఒక ఫార్ములా వచ్చింది. సపోజ్ లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్ ఆఫ్ ఏ ఏదో ఒక ఫార్ములా వచ్చింది, ఇదొక ఫార్ములా వచ్చింది. లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్ కోనిక్ సెక్షన్ తీసుకున్నాను అనుకోండి. సో లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్ 2ba² అని చెప్పి 2a² అని చెప్పి ఇలా వచ్చింది. అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది, దీని కాన్సెప్ట్ ఏంటి, ఎలా డెరైవ్ చేసుకోగలం మనం, ఇది నీకు తెలియాలి. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏ ఉందా ఇక్కడ బి ఉందా, లేదంటే ఇక్కడ బి ఉందా ఇక్కడ ఏ ఉందా, ఇది ఎప్పుడు బి ఉంటుంది ఎప్పుడు ఏ ఉంటుంది, ఇది ఎప్పుడు ఏ ఉంటుంది, ఈ ఫార్ములా ఎప్పుడు వ్యాలిడ్, ఈ ఫార్ములా ఎప్పుడు వ్యాలిడ్, ఇది నువ్వు తెలియగలగాలి. దిస్ ఇస్ వాట్ బిహైండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో ఎలా మరి కాన్సెప్ట్ని ఎలా చదవాలి, మీరు ఏ విధంగా చదవాలి అంటే నేను చెప్తాను చూడండి. సో ఇదే పాయింట్ని నేను బేస్ చేసుకొని మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్, నేమ్ ఇట్, జస్ట్ యూ కెన్ ఎంఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా సబ్జెక్ట్ అప్లై చేసుకోండి. సపోజ్ నేను ఈరోజు మ్యాథ్స్ స్టార్ట్ చేశాను. ఓకే, మ్యాథ్స్ స్టార్ట్ చేశాను, డే 1 నాది. డే 1లో నేను ఏం చేశాను, కొన్ని ఆ బేసిక్ పాయింట్ ఏదైతే ఉందో కవర్ చేశాను. క్లాసు చాలా కాన్సన్ట్రేటెడ్గా విన్నాను, చాలా ప్రాపర్గా విన్నాను. సో డే 1 కాన్సెప్ట్ నాకు అర్థమైంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సార్ ఎవరైతే ఆన్లైన్లో ప్రొవైడ్ చేశారో ఆ పీడిఎఫ్ దొరికేస్తుంది, ఆ పీడిఎఫ్ని సేవ్ చేసుకుంటాను.
సేవ్ చేసుకున్న తర్వాత రఫ్ నోట్స్ తీసుకుంటావు. రఫ్ నోట్స్ నేను చెప్పేది రఫ్ నోట్స్. ఒక నోట్బుక్ తీసుకో, ఆ రఫ్ నోట్స్ చాలా ఉండాలి, నోట్బుక్ తీసుకో. తీసుకున్న తర్వాత ఓకే నీకు అర్థమైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఏదో ఒక పాయింట్ చెప్పాను నేను, ఏం పాయింట్, ఏదో ఒక పాయింట్, ఒక కాన్సెప్ట్ తీసుకున్నావు, ఆ చాప్టర్లో అదే కాన్సెప్ట్ అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రాసుకుంటావు షార్ట్ ఫార్మాట్లో. అవి రాసుకునేటప్పుడు నువ్వు జస్ట్ ఆ పాయింట్స్ని రాసుకో, అవి ఎలా వచ్చింది, సార్ ఎలా డెరైవ్ చేస్తారు, అవి బ్యాక్ రీకాల్ చేసుకొని డెరైవ్ చేసుకొని రాసుకుంటావు ఆ కీ పాయింట్. ఓకే, డన్, అయిపోయింది. ఇప్పుడు నేను డే 2కి వెళ్తాను. సార్ డే 2కి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తాను, డే 2కి వెళ్ళినప్పుడు యూ కెన్ సీ హియర్, ఈ కాన్సెప్ట్లో ఏదైతే ఉందో, సార్ ఈ కాన్సెప్ట్ అయిపోయింది కదా, డైరెక్ట్ నేను కాన్సెప్ట్ 2కి వెళ్ళిపోతాను. నో, నెవర్, ఇలా వెళ్ళదు. మళ్ళీ చెప్తున్నాను, ఇలా వెళ్ళదు. ఈ ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే చూసావో రివైజ్ చేయాలి. దాన్ని రివైజ్ చేసిన తర్వాత అదే రఫ్ నోట్స్లో డే 2లో బ్యాక్గా నువ్వు కీ పాయింట్స్ ఏవైతే రాసుకున్నావో అవి రాసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోవాలి. పేపర్ తిప్పకుండా, అరే చూడకుండా రాసుకోవడం బెటర్. లేదు కొన్ని పాయింట్స్ గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు, సో మళ్ళీ చూసి ఆ పాయింట్స్ని యాసిడ్గా రాసుకుంటాం. బట్ రాసుకోవడం ఆ పాయింట్ని డైరెక్ట్ కంక్లూషన్ పాయింట్ రాసుకోకూడదు, అవి ఎలా వచ్చింది ఏంటో కూడా రీకాల్ చేసుకుంటాం. ఓకే, డన్. ఇది డే 2లో నువ్వు ఏదైతే ఉందో, డే 1 చదివిన టాపిక్ ఏదైతే ఉందో రివిజన్ చేసుకుంటావు, నోట్స్లో రాసుకుంటావు, కీ పాయింట్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కీ పాయింట్స్ రాసుకుంటావు. మళ్ళీ ఏ పాయింట్ చెప్పాను. ఇప్పుడు కాన్సెప్ట్ 2కి వెళ్తాం. డన్. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద డే 3. డే 3కి వెళ్దాం. డే 3లో మళ్ళీ ఐ హోప్ నేను ప్యాటర్న్ మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సార్ మళ్ళీ కాన్సెప్ట్ 3కి వెళ్ళాలా నేను డే 3 కంటే, డైరెక్ట్ నో, నెవర్. ఇదే చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ నేను డే 1లో ఏం చదువుకున్నాను అది రీకాల్ చేసుకుంటాను, డే 2లో ఏం చదువుకున్నాను అది రీకాల్ చేసుకుంటాను, దెన్ అవి మళ్ళీ నేను రాసుకుంటాను. కొన్ని పాయింట్స్ గుర్తుంటాయి, కొన్ని గుర్తుండయి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి తిప్పేసుకొని రాసుకుంటాను. ఇప్పుడు కాన్సెప్ట్ 3కి వెళ్తాను. కాన్సెప్ట్ 3కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో కంటిన్యూ అవ్వాలి. ఈ విధంగా మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అది అప్లికబుల్ ఫర్ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్. 1 అవర్ ఇచ్చేసావు, 1 అవర్ ఇచ్చేసావు అంటే కెమిస్ట్రీకి చేసినప్పుడు ఇంత చేయాలి, మ్యాథ్స్కి ఇంత చేయాలి, ఫిజిక్స్కి ఇంత చేయాలి. ఈ విధంగా కాన్సెప్ట్ని బిల్డ్ చేసావనుకో, డే 30కి వచ్చేసరికి ఏదైతే కాన్సెప్ట్ నువ్వు నేర్చుకున్నావో, డే 1లో నేర్చుకున్న కాన్సెప్ట్ 29 టైమ్స్ రివిజన్ అయిపోయింది. డే 2లో నేర్చుకుంది 28 టైమ్స్ రివిజన్ అయిపోయింది. ఇదే కన్సిస్టెన్సీగా నువ్వు మెయింటైన్ చేసావనుకో, నీ బై ఓన్ ఏదైతే నేను క్లాస్ చెప్పినా, వేరే టీచర్స్ క్లాస్ చెప్పినా, ఆ పాయింట్స్ అన్నీ నీకు వచ్చేస్తాయి, నువ్వు రాసుకోగలుగుతావు. నువ్వు ఓన్గా నువ్వు రఫ్ నోట్స్ రాసుకోవద్దు. దీనికోసం నీకు ఇన్ని నెంబర్ ఆఫ్ రఫ్ నోట్స్ అయిపోతాయి. అయిపోతాయి. దిస్ ఈస్ ద స్ట్రాటజీ యూ నీడ్ టు ఫాలో. కన్సిస్టెన్సీ మీనింగ్ ఇది. ఏదైతే టాపర్స్ చేస్తున్నారో చేసే పని ఇది, కాకపోతే మీకు డీటెయిల్గా చెప్పరు. ఈ విధంగా మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. డన్, చల్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పే పాయింట్ ఏంటంటే, కాన్సెప్ట్ నేర్చేసుకున్నాను సార్, ఇప్పుడు వాట్ ఐ నీడ్ టు డూ, నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి నాది. నెక్స్ట్ వన్ పీవైక్యూస్. ఈ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో చూసా, పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దీన్ని నువ్వు బైబిల్ అనుకుంటావు, భగవద్గీత అనుకుంటావు, ఖురాన్ అనుకుంటావు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ పీవైక్యూస్. ఓకే, ఇప్పుడు నేను కాన్సెప్ట్ నేర్చుకున్నాను సార్, సెషన్ అయిపోయింది, కాన్సెప్ట్ అయిపోయింది. సార్ నేను ఆ కాన్సెప్ట్ సంబంధించి డైరెక్ట్ పీవైక్యూకి వెళ్ళిపోవాలా అంటే నో, ఇది చేయకూడదు. ఫర్ సపోజ్ ఈ కాన్సెప్ట్లో క్లాస్ రూమ్లో చెప్పించిన క్వశ్చన్స్ ఏవైతే నా ఫస్ట్ ప్రయారిటీ, క్లాస్ రూమ్లో చేపించిన క్వశ్చన్స్ చేస్తావు ఆ కాన్సెప్ట్ సంబంధించింది. ఏదైనా టీచర్ హోంవర్క్ ఇచ్చాడా ఆ క్వశ్చన్స్ చేస్తావు. అండ్ ఏదైనా క్వశ్చన్ ప్రాక్టీస్ డిపిపి క్వశ్చన్స్ ఇచ్చాడా ఆ క్వశ్చన్ చేస్తావు. అలా ఏదైనా నీ దగ్గర ఏదైనా టెక్స్ట్ బుక్ ఉన్నాయా, ఆ టెక్స్ట్ బుక్ సంబంధించిన ఆ కాన్సెప్ట్ సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ వేస్తావు. ఇవన్నీ చేశాక ఇప్పుడు పీవైక్యూస్కి వెళ్తాం. డన్, ఇది సీక్వెన్స్. ఓకే, ఇవన్నీ చేశాక ఇప్పుడు సీక్వెన్స్ పీవైక్యూకి ఏదైతే ఉందో అప్పుడు వెళ్తాం. డన్, ఇది నా సీక్వెన్స్. ఇప్పుడు నువ్వు పీవైక్యూ ఏదైతే చేస్తున్నప్పుడు నీకు 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి పీవైక్యూ బుక్లో. ఫస్ట్ వన్ ఏంటంటే కొన్ని ఈజీ క్వశ్చన్. అరే నువ్వు క్వశ్చన్ని చూడగానే టిక్ పెట్టేస్తావు, అరే ఇదేరా ఆన్సర్ అని చెప్పి, నువ్వు కాన్సెప్ట్ ఎంత బాగా నేర్చుకున్నావా. కొన్ని క్వశ్చన్స్ మోడరేట్ లెవెల్లో ఉంటాయి. మోడరేట్ లెవెల్లో ఓకే కొంచెం క్యాలిక్యులేషన్ చేస్తే నా క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ అసలు ఈ కాన్సెప్ట్ నువ్వు చూడలే. సో దట్ ఈస్ లెట్ us సపోజ్ టు టేక్ హార్డ్ క్వశ్చన్స్ అనుకుందాం, టఫ్ క్వశ్చన్స్. ఓకే రైట్, ఈ మోడరేట్ క్వశ్చన్స్ని కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేస్తాయి పీవైక్యూ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు. ఇది కూడా అయిపోతుంది. ఈ కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు కనిపించవు అంటే సార్ క్లాస్ రూమ్లో చెప్పిన క్వశ్చన్స్ లెక్కనే, అసలు ఎక్కడ ఆ టైప్ ఆఫ్ క్వశ్చనే కనిపించదు.
ఎంత మంచి టీచర్ దగ్గర నుంచి నేర్చుకున్నా కూడా ఇలాంటి క్వశ్చన్స్ నీకు కనిపిస్తున్నాయంటే యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద రైట్ టీచర్. లేదు అన్ని కవర్ అవుతున్నాయని ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, ఎన్ని ల్యాక్స్ పెట్టినా కూడా ఇంపాసిబుల్. ఓకే, మీకు డైరెక్ట్గా క్లిక్ అవ్వదు, తర్వాత ఇండైరెక్ట్గా క్లిక్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే డైరెక్ట్ మనం సొల్యూషన్ ఓపెన్ చేసుకోవాలంటే నో, నెవర్. ఇది కూడా చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్. సొల్యూషన్ ఓపెన్ చేసి చూడొద్దు. మరి చూడకుండా ఏంటి సార్ అంటే ఈ కాన్సెప్ట్ దేనికి రిలేట్ అయ్యింది దాన్ని అనలైజ్ చేయి, ఒక సపరేట్ నోట్బుక్ రాసుకో, బెటర్ నోట్బుక్ రాసుకో. నేనేం చేసేదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పీవైక్యూలో 1 2 3 4 క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి కదా, ఇలా నేను సపోజ్ నాకు ఫస్ట్ క్వశ్చన్ ఈజీ వచ్చేసింది, సో టిక్ ఇలా పెట్టుకునేది. అరే ఇది కొంచెం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేసేది, దాన్ని ఇలా పెట్టుకునేది. రాని క్వశ్చన్ ఇది కొంచెం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేసేది, ఓకే దాన్ని టిక్ మార్క్ చేస్తాను. క్యాలిక్యులేషన్ చేశాను వచ్చేసింది, ఫస్ట్లో చూసినప్పుడు రాలేదండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది రావట్లేదు, అసలు ఇది రావట్లేదు. బట్ దీని కాన్సెప్ట్ రిలేటెడ్ ఏదైతే క్వశ్చన్ ఉందో నేను వెళ్తాను, చూస్తాను, క్లాస్ నోట్స్ చూస్తాను, మళ్ళీ ఈ టాపిక్ రిలేటెడ్ సెర్చ్ చేస్తాను. చేసుకున్న తర్వాత దాని సొల్యూషన్ ఫిగర్ అవుట్ చేస్తాను. అప్పటికి నాకు రావట్లేదంటే అప్పుడు సొల్యూషన్ ఓపెన్ చేస్తాను. బట్ ఇప్పుడు దీన్ని రైట్ మార్క్ చేయండి. ఓకే, ఇది 1 ఇలా చేసుకుంటా, నెంబరింగ్ ఇలా చేసుకుంటూ వెళ్తాను. మళ్ళీ నేను ఒకసారి ఎప్పుడైతే ఈ చాప్టర్ అయిపోతుందో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ నాకు కనిపించేస్తే వచ్చేస్తాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని నేను మళ్ళీ రివైజ్ చేస్తాను. ఎప్పుడైతే చాప్టర్ అయిపోతుందో ఓన్లీ ఈ క్వశ్చన్స్ ఈ టైప్ ఆఫ్ సర్కిల్ చేసిన పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో దాని మీద నేను ఫోకస్ చేస్తాను. ఈ విధంగా పీవైక్యూ సాల్వ్ చేయాలి. గాట్ ఇట్? దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ క్రూషల్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ రెండు మీరు కన్సిస్టెన్సీగా చేశారా, ఏది ఈ చెప్పిన ఈ స్టెప్ అండ్ ఈ స్టెప్, అరే యు ఆర్ అన్స్టాపబుల్. దాట్స్ ఇట్. ఈ 2 థింగ్సే. కన్సిస్టెన్సీ అంటే ఏంటో మీకు రియల్గా కన్సిస్టెన్సీగా ఉండమని చెప్పేస్తారు కదా, కన్సిస్టెన్సీ యాక్చువల్ డెఫినేషన్ ఇది. డన్. చలో, దీని తర్వాత నాకు ఇంకొక స్టెప్ ఉంది. సో ఓకే, పీవైక్యూ సెన్సర్ వస్తున్నాయి. దాని తర్వాత ఇంపార్టెంట్ థింగ్ టెస్ట్ రాయడం. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ సో. 4th పాయింట్ మాక్ టెస్ట్ ఇవ్వాలి. మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు రిమెంబర్, పాజిటివ్ మార్క్ ఉన్నా నెగిటివ్ మార్క్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు కన్సిడర్ మాక్ టెస్ట్ ఇస్తున్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ ఇవ్వగలిగితే అన్ని ఇవ్వు. పార్ట్ టెస్ట్ ఇవ్వు, లేకుంటే ఫుల్ లెంత్ ఇవ్వు, టాపిక్ వైజ్ ఇవ్వు, వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఇవ్వు. ఇక్కడ మాక్ టెస్ట్ ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి అంటే లెట్ us సపోజ్ టుడే నీకు 100 మార్క్స్ మాక్ టెస్ట్ రాస్తున్నాం. ఇక్కడ కూడా 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి: ఈజీ, మోడరేట్ అండ్ హార్డ్. ఓకే, హార్డ్. ఈ క్వశ్చన్స్ నువ్వు కాన్ఫిడెంట్గా చేసేస్తావు. ఈ క్వశ్చన్స్ కొన్ని పెన్ని పెట్టి క్యాలిక్యులేషన్ చేసేస్తావు. ఈ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అసలు నీకు కనిపించవు, అవి అసలు నువ్వు ప్రాక్టీస్ కూడా చేయలేవు, అలాంటి క్వశ్చన్ టచ్ చేయలేవు. ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేయొద్దు. నీకు తెలియని క్వశ్చన్స్కి నువ్వు అసలు పీవైక్యూలో నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా, మాక్ టెస్ట్లో నెగిటివ్ ఉన్నా పాజిటివ్ మార్కింగ్ ఉన్నా, ఆ పీవైక్యూస్లో నీకు తెలియని క్వశ్చన్స్కి నువ్వు ఏబీసీ ఏదో ఒకటి ర్యాండమ్గా పెడదాం, నాకు అనిపిస్తుంది కదా పెడదామని పెట్టొద్దు. సరే, ఎందుకు పెట్టొద్దు అంటున్నానంటే నీకు యాక్యురసీ ఏంటో తెలియదు, నీ స్ట్రెంత్ ఏందో, నీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయో నిజంగా తెలియదు. ఎలా తెలియదు సార్ అంటే నీకు ఎగ్జాక్ట్గా నీకు వచ్చిన ఆన్సర్స్, నీకు తెలిసిన క్వశ్చన్స్కి మాత్రమే నువ్వు ఆన్సర్ చేయాలి పీవైక్యూలో. గుర్తు పెట్టుకోండి నువ్వు మాక్ టెస్ట్ ఇస్తున్నప్పుడు. సరే, ఎందుకు? రీజన్ ఏంటంటే ఫర్ సపోజ్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉందా, ఇందులో 50 క్వశ్చన్స్ నాకు తెలుసు, 50 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ నాకు వచ్చేసిన క్వశ్చన్. ఇంకొక 30 క్వశ్చన్ నేను ఏం చేస్తానంటే ఈ 30 క్వశ్చన్స్ ఇందులో బి కానీ సి కానీ వచ్చే ఛాన్స్ ఉందని నాకు తెలుసు. ఇలా నేను గెస్ చేసుకొని పెట్టేస్తాను. ఓకే, గెస్ చేసుకొని పెట్టేస్తాను. ఇంకా ఇంకొక 20 క్వశ్చన్స్ ఏదైతే ఉందో ర్యాండమ్గా ఆప్షన్స్ పెట్టేస్తాను. ఓకే, డన్. సో ఇప్పుడు మొత్తం నీకు వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ అయింది ఎంత తెలుసా? 80 మార్క్స్ వచ్చేసాయి. 80 మార్క్స్ వచ్చేసాయి అంటే 50లో ఒక 40 కరెక్ట్ అయ్యాయి, ఒక 10 ఆప్షన్స్ పిక్ చేసుకోవడం ఏదైతే ఉందో సిల్లీ మిస్టేక్స్ వల్ల 10 రాంగ్ అయ్యాయి. అండ్ ఇక్కడ నుంచి 30 మార్క్స్ వచ్చాయి. 30 మార్క్స్ వచ్చాయి. సో ఎంత అయ్యాయి? 50, 80 మార్క్స్ ఏదైతే ఉందో, ఎస్ నువ్వేమనుకుంటావు, నా 80% యాక్యురసీ వస్తుందిరా నాకు అనుకుంటావు. బట్ ఇది ఒరిజినల్ కాదు. నీకు వచ్చిన ఒరిజినల్ మార్క్స్ ఏంటో చెప్పినా, దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ మార్క్స్. 40% మాత్రమే నీ స్కోరు. ఓకే, రైట్, నో ప్రాబ్లం. 40% మాత్రమే వచ్చాయి. సో ఇది యాక్చువల్లీ నువ్వేంటి ఇవి అటెంప్ట్ చేయకుండా, నీకు తెలియని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయకుండా నీకు వచ్చిన ఇది. సో 40% మాత్రమే నువ్వు స్కోర్ చేయాలి. అప్పుడు నీ యాక్యురసీ ఏంటి? సో 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు, అందులో 40 కరెక్ట్ అయ్యాయి. ఓకే, 40 కరెక్ట్ అయ్యాయి. సో 80% నీ యాక్యురసీ అయింది. 80% యాక్యురసీ అయింది. గుడ్. అంటే నువ్వు యాక్యురసీ చూసుకోవాలి అక్కడ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు. ఇప్పుడు ఈ 40ని నువ్వు ఎలా 80 తీసుకెళ్ళాలి అన్నది ట్రై చేయాలి.
ఓకే, ఇప్పుడు నువ్వేమనుకుంటావు ఈ కేసులో, సార్ ఇలా చేస్తే ఏంటి, ఇలా చేయకపోతే ఏంటంటే, ఇప్పుడు నాకేమైంది 80 క్వశ్చన్స్ వస్తున్నాయరా కరెక్ట్ అనుకున్నావు, ఈ 30 క్వశ్చన్స్ ఎలా లక్ ఫ్యాక్టర్లో వచ్చాయి. ఇప్పుడు నువ్వేమనుకుంటావు ఇదే కాన్ఫిడెంట్తో అరే 100కి నాకు 80 మార్కులు వచ్చేస్తున్నాయి అనుకుంటావు. చలో ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా 100 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో ఒక 40 క్వశ్చన్స్ నీకు కరెక్ట్ వచ్చాయి, మిగతా 60 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో గెస్సింగ్ క్వశ్చన్స్ ఇవి మాత్రమే 40. సో నీ క్యాలిక్యులేషన్ ప్రకారం దెర్ మైట్ బి ఎ కాన్ఫిడెన్స్ ఆర్ ఆ ఫోమోలో నువ్వు పెట్టేస్తావు, అరే 80 మార్క్స్ యావరేజ్గా నేను స్కోర్ చేస్తాను, ఇక్కడ కూడా 80 వస్తాయి. ఇక్కడ నేను లిటరల్లీ చెప్తున్నాను 50 మార్క్స్ కంటే దాటవు అనుకుందాం. ఇక్కడ నీ లక్ ఫ్యాక్టర్ ఏదైతే 30 మార్కులు వచ్చాయో ఇక్కడ నీ లక్ ఫ్యాక్టర్ పనిచేయలేదు. లక్ ఫ్యాక్టర్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ వెయిటేజ్ వచ్చింది, 10% ఆఫ్ వెయిటేజ్ వచ్చింది. సో ఎంత డీవియేషన్ ఉందో చూడండి, సో మీరు ఏం చేయాలి, మీ ప్రిపరేషన్ ఈ మాక్ టెస్ట్లో మీ హార్డ్ వర్క్ ఈజ్ ఎక్కువ చేయాలి, లక్ ఫ్యాక్టర్ పర్సెంటేజ్ తక్కువ చేయాలి. సో ఇంతకు ముందు కేసు చూస్తే 50% మీ హార్డ్ వర్క్, 50% లక్ ఫ్యాక్టర్. ఈ పర్సంటేజ్ని మీరు పెంచాలి, యాజ్ మచ్ యాజ్ 90% చేయాలి, యాజ్ మచ్ యాజ్ 99% చేయాలి. నన్ను అడిగితే దీన్ని 1%కి డిక్రీజ్ చేయాలి. గాట్ ఇట్? ఈ పర్సంటేజ్ని పెంచాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఇలాంటి కేసు ఇది చేయకుండా ఓన్లీ ఇది మాత్రం మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే చేసినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. రైట్? మీ అల్టిమేట్ ఏం నో ప్రాబ్లం, తక్కువ వచ్చినా డిమోటివేట్ అవ్వద్దు, కానీ వాటిని మనం ఎలా పెంచాలి, ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్పి తెలియాలి. స్టార్టింగ్లో 40 కరెక్ట్ వచ్చాయి, నెక్స్ట్ 50 క్వశ్చన్, నెక్స్ట్ టెస్ట్లో 60 క్వశ్చన్, నెక్స్ట్ దాంట్లో 80, ఇలా టార్గెట్లు పెంచుకుంటా నువ్వు మాక్ టెస్ట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. గాట్ ఇట్? దానివల్ల నువ్వు సిల్లీ మిస్టేక్స్ ఏం చేస్తుందో తెలుస్తుంది, నీ ఎగ్జాక్ట్లీ నీకు ర్యాంకింగ్ సిస్టమ్, నీకు ర్యాంక్ ఎంత వస్తుందో తెలుస్తుంది, నీ యాక్యురసీ ఏంటో తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తుంది అనమాట. గుర్తుపెట్టుకో. డన్? దిస్ ఇస్ ద థింగ్. బస్ అంతే, ఇవి మాత్రమే నువ్వు చేయాల్సిన పని. సార్ రివిజన్ అయ్యి సార్ ఈ మీ స్ట్రాటజీలో రివిజన్ అయ్యిందంటే, అరే ఇక్కడే చెప్పేశాను, నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడే ఆ టాపిక్ని 30 times రివిజన్ చేస్తున్నావు డే 1లో నేర్చుకున్నది. సో బిలీవ్ మీ, ట్రస్ట్ చేయండి. సో ఈ 30 days కంప్లీట్ చేసే లోపు ఆ టీచర్ ఏదైతే చెప్పారో నీకు అన్ని నువ్వు ఓన్గా చూడకుండా రాయగలిగే క్యాపబిలిటీ నీకు వచ్చేస్తుంది. ఏ ఫార్ములాని నువ్వు బై హార్ట్ చేయాల్సిన కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అండ్ ఈ కాన్సెప్ట్ చూడు, PYQస్లో ప్రాపర్గా ఎలా అప్లై చేయాలో ఏంటో తెలుస్తుంది. సో ట్రై చేసి చూడండి, యు ఆర్ గోనా సీ దట్ అమేజింగ్ రిజల్ట్స్. ఓకే, చూడండి. సో అదే కాన్సెప్ట్, ప్రాక్టీస్, PYQ, టెస్ట్, అనాలిసిస్. ఈ టెస్ట్ల నుంచి అనలైజ్ చేసుకొని నువ్వు ఎన్ని ఇంప్రూవ్ చేయాలి, ఏ ఏరియాలో నేను మిస్టేక్ చేస్తున్నా, ఇవన్నీ తెలుస్తుంది. ఇదే సింపుల్ ఫండారా. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, జేఈ కానీ నీట్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్రాక్ చేయాలన్నా దిస్ ఇస్ ద సింపుల్ ఫండా. కానీ ఈ ప్రాసెస్ అంతా కన్సిస్టెన్సీగా చేయడమే నీ పని. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, స్మార్ట్ వర్క్. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. మీరు అనుకోవచ్చు కాన్సెప్ట్స్ని నేర్చుకోండి డే 30 వరకు, అరే కాదు, డే 10కి వచ్చేలోపు మీరు డే 10కి వచ్చేలోపు, ఇప్పుడు డే 10లోకి వచ్చినప్పుడు డే 1 నుంచి 9 days మీరు ఏం చదువుకున్నారో రాయగలగాలి. మీకు అనిపిస్తుంది చాలా టైం వేస్ట్ అవుతుంది, నేను ఈ పాయింట్ని రివైజ్ చేస్తాను. నో 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 నెవర్. అలా కాదు, అంటిల్ అన్లెస్ ఆ వర్క్ అయ్యేంత వరకు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళకూడదు. అదే సింపుల్ ఫండా పెట్టుకోండి, ఏం వేస్ట్ అవ్వదు. అది దాని పవర్ ఏంటో మీకు యూ విల్ గెట్ టు నో, రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది దాని పవర్ ఏంటో. ఓకే, డన్. ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ, కంప్లీట్ రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించిన జేఈ. ఇప్పుడు నాకు మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏదైనా సపరేట్గా వీడియో కావాలా, డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. చేసేస్తాను. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటే మ్యాథమెటిక్స్ నేను డీల్ చేస్తాను కాబట్టి డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసి నేను ఇంకో వీడియో చేస్తాను, మళ్ళీ లెంతీ అయిపోతుంది. సో దాట్స్ ఇట్. ఇంకేదైనా వీడియో కావాలి అనుకుంటున్నారో కూడా ఆ వీడియో కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దాట్స్ ఇట్. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్లీ నాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. హలో మాస్టర్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఆ కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. ఐ విల్ రీచ్ అవుట్ యూ. ఓకే, దట్స్ ఇట్. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసారో, ఇఫ్ యూ ఆర్ దేర్, so thank you so much for watching this video. I will see you in the next class. Until then, tata, bye bye, see you, take care, jai hind.